దత్తత తీసుకున్నారు కదా అని పృథ్వీ మీద కన్నేశారంటే కళ్ళు పీకేస్తా. పృథ్వీని చేసుకోవాలంటే దానికొక అర్హత ఉండాలి. ఆ అర్హత మయూకకు మాత్రమే ఉంది. ఎంత కాస్ట్లీ చెప్పులు కొన్నా కాళ్ళకే వేసుకుంటాం, నెత్తిన పెట్టుకోం. నువ్వు కూడా అంతే. వాడి నీతో మంచిగా మెలగడం వాడి గొప్పతనం. ఆ గొప్పతనాన్ని చేతకంతనంగా చూశారు అంటే పాతేస్తాను. నవ్వేంతో పెళ్లి జరుగుతుంటే పృథ్వీ గురించి ఆలోచిస్తున్నారు. ఛీ, మీకు సిగ్గనిపించట్లేదా? పిల్లలు తప్పు చేస్తే తల్లి సరిదిద్దాలి. తల్లే సహకరిస్తుంటే ఏం చెయ్యాలి? ఏం చేయగలనో నాకు తెలుసు. అంతదాకా రానికుండా మీ స్థాయి తాహత్తు తెలుసుకుని నడుచుకుంటే అందరికీ మంచిది. ఇంకొక్కసారి పృథ్వీతో కలిసి కనిపించినా జాగ్రత్త. అయ్యగారు, ఈ పెళ్ళైపోయిన వెంటనే పుణ్యమే మీ జాబిల్లి అనే నిజాన్ని మీకు చెప్పేస్తాను. పెళ్ళైపోయాక చెప్పడం తప్పే, కానీ పెళ్లికి ముందే చెప్తే మీ బిడ్డ మీకు దక్కదేమో అని భయంగా ఉంది. అందుకే ముందు చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి. పృథ్వీ, తేజ డాక్యుమెంట్స్ తీసుకొస్తున్నాడా? డాడీ డాక్యుమెంట్స్ని లాయర్తో పంపిస్తున్నారు.
ఏమైందమ్మా పున్నమి? నాకెందుకో భయంగా ఉంది. ఆ జ్యూస్లో ఏదో కలిసింది. మీకేదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అమ్మా అమ్మా పెళ్లి కొడుకు తల్లి తండ్రి వచ్చి బట్టలు ఇవ్వండి. అమ్మా ఈ చీర మార్చుకుని వస్తే కన్యాదానం చేయిస్తా. పృథ్వీకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు. ఏ మాత్రం తేడా వచ్చినా నేను కనిపించేంత మంచిదాన్నైతే కాదు, చేతకందాన్ని అస్సలు కాదు. దత్తత తీసుకున్నారు కదా అని పృథ్వీ మీద కన్నేశారంటే కళ్ళు పీకేస్తా. పృథ్వీని చేసుకోవాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత మయూకకు మాత్రమే ఉంది. వకీల్ సాబ్ని నేను ప్రేమించిన మాట వాస్తవం. అలా అని నా స్థాయిని మర్చిపోయి వకీల్ సాబ్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ ఆశించలేదు. ఇంతకాలం వీళ్ళందరూ నా మీద ప్రేమతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారేమో అనుకున్నాను. కాదు, వాళ్ళకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేక పెళ్లి చేస్తున్నారు అనిపిస్తుంది. పాపం అమ్మ నా వల్ల ఇబ్బందులు పడుతుంది. పున్నమి, ఏంటి పున్నమి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఇల్లంతా పెళ్లికాలుంటే ఒక్క నీలో మాత్రం ఆ కళ కనిపించట్లేదు. అసలు ఏమైంది పున్నమి? పున్నమి, వదలండి వకీల్ సాబ్, చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు. అదేంటి పున్నమి, కొత్తగా మాట్లాడుతున్నావు? చూడండి వకీల్ సాబ్, నేను గూడెం అమ్మాయిని. మీరు రాజ్మహల్లో పుట్టి పెరిగారు. మీకు దగ్గరగా ఉంటే మమ్మల్ని తప్పుగా అనుకుంటారు.
అలా అని ఎవరైనా అన్నారా పున్నమి? చెప్పు పున్నమి. ఎవరైనా అనే వరకు ఏదో చూడ్డం ఎందుకు వకీల్ సాబ్? నా హద్దుల్లో నేను ఉంటే సరిపోతుంది కదా. పున్నమి, నేనెప్పుడు నిన్ను అలా చూడలేదు. నువ్వెప్పటికీ నాకు మంచి ఫ్రెండ్వే. ఇప్పుడు నువ్వు కూడా రాజ్మహల్లో బిడ్డవే కదా. అండ్ ఇంకా శివదేవ్ అంకుల్ కూతురివి, అంటే నా రెస్పాన్సిబిలిటీవి. ఎవ్వరేమనుకున్నా నిన్ను ఇలా వదిలేసి ఉండలేను. నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపడంతో నా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అనుకోకు. ఆ తరువాత నీ జీవితంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘట్టానికి శివదేవ్ అంకుల్ తరపున నేనే ఉంటాను. అంతేకాకుండా ఇప్పుడున్న ఈ ప్రాణం ఒక రకంగా నువ్విచ్చిందే. సో ఈ ప్రాణం ఉన్నంత వరకు నీకోసం నిలబడతాను. ఎవ్వరేమైనా అనుకోని, ఐ డోంట్ కేర్ పున్నమి. సరే, నీ చెయ్యి లైవ్. నీ మ్యారేజ్కి నా తరపు నుంచి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఈ డిజైన్ అంటే నీకు చాలా ఇష్టం కదా, నా గుర్తుగా నేను నీకు ఇస్తున్నాను. ఎలా ఉంది పున్నమి? చాలా బాగుంది వకీల్ సాబ్, కానీ నాకు నచ్చలేదు. ఏమైంది పున్నమి నీకు? నవీన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? చెప్పు పున్నమి. నవీన్ చాలా మంచివాడు పున్నమి. నీ జీవితంలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి. వాటిని మిస్ చేసుకోవద్దు పున్నమి. అలాగే వకీల్ సాబ్. చూడు, పెళ్లి కూతురు ఇలా నవ్వుతూ ఉండాలి. పెళ్లి కూతురే కాదు, ప్రతి అమ్మాయి ఇలా నవ్వుతూనే ఉండాలి. ఎప్పుడూ ఇలాగే ఉండాలి. త్వరగా వచ్చే. అక్క, పృథ్వీ బాబుకి నువ్వు ప్రేమిస్తున్నావని తెలిస్తే అర్థం చేసుకుంటాడక్క. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనసులో మాట ధైర్యంగా పృథ్వీ బాబుకి చెప్పే అక్క. నా మనసులో ఏముందని చెప్పాలరా? ఏం లేదంటావేంటక్క? నువ్వు పృథ్వీ బాబును ప్రేమిస్తున్నావు కదక్క. గని చాలు.
అమ్మగారు, పున్నమ్మక్కకి ఈ పెళ్లి ఇష్టం లేదు అమ్మగారు. రే గని ఏంటి ఎందుకు అమ్మగారికి అలా చెప్తున్నా? అక్క నన్ను మాట్లాడినివ్వక్క, నువ్వేం మాట్లాడకక్క, ప్లీజ్ అక్క. అయ్యగారు, పున్నమక్క పృథ్వీ బాబుని ప్రేమిస్తుంది. అయినా పున్నమి నన్ను ప్రేమించడం ఏంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును పృథ్వీ బాబు, నాకు పిచ్చే పట్టింది, పిచ్చే పట్టింది. అక్క మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో నా ఒక్కడికే తెలుసు. మీరు కనిపించకపోతే ఎంత పిచ్చిదైపోతుందో ఎవరికీ తెలీదు. మీకు పున్నమే యొక్క ప్రేమ అవసరమే లేదు. ఎప్పుడు చూసినా జాబిల్లి జాబిల్లి అని పున్నమి అక్కకే చెప్తారు. పున్నమి అక్క జాబిల్లి కోసం మిమ్మల్ని త్యాగం చేసినట్టు ఫీల్ అవుతుంది. పున్నమి అక్క అమెరికా వెళ్ళిపోవాలి, మీకు పున్నమక్క రుణం తీర్చుకోవాలి, దానికి పెళ్లి చేయాలి. ఎవరి అవసరాలు వాళ్ళవి. పున్నమి యొక్క మనసు తెలుసుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. మనసులో పృథ్వీ బాబును పెట్టుకుని మండపంలో ఇంకొకరితో పెళ్లి జరుగుతుంటే ఇలా ముభావంగా ఉండకుండా సంతోషంగా ఎలా ఉంటుంది అయ్యగారు? అమ్మా పున్నమి, నీకు నిజంగా పృథ్వీ అంటే అయినా పున్నమిని అంత దూరం పంపించే ఉద్దేశం కూడా నాకు లేదు. అసలు పున్నమికి నువ్వు ఇష్టమని నాకు తెలియదు. కానీ పున్నమికి తను కోరింది ఇవ్వకపోతే నేనుండి ఉపయోగం ఏముంది? అవునా కాదా చెప్పు? నేను అడుగుతున్నాను, పున్నమిని పెళ్లి చేసుకుంటావా పృథ్వీ? అంకుల్, నాకు చిన్నప్పటి నుంచి జాబిల్ అంటే ఇష్టం. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. నేను కూడా జాబిల్లి కోసం ఎంత ఎదురు చూశానో నీకు కూడా తెలుసు కదా పృథ్వీ.
ఉంటుంది